మరొక ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుంచి రమాదేవి గారు రాస్తున్నారు. గాయత్రీదేవి పంచశిరస్సుల విశిష్టత ఏంటో తెలియజేయండి. గాయత్రి అంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఛాయై ముఖై. అది ఒక శక్తి, ఆమె ఒక అమ్మవారు కదా. అమ్మవారి రూపం, ఆమెకు 5 ముఖాలు, ఏవో 10 చేతులు కదా, ఏదో ఇంకేవో ఆయుధాలు, ఇవంతా బ్రహ్మాండంగా వర్ణిస్తారు. తప్పేం కాదు, వర్ణించవచ్చు, ధ్యానం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ న్యాయంగా గాయత్రి అంటే ఏమిటి అర్థం? గాయంతం త్రాయత ఇది గాయత్రి. గానము చేసేవాడిని కాపాడుతుంది అంటే జపం చేసేవాడిని కాపాడుతుంది. మంతారం త్రాయత ఇది మంత్ర. మననం చేసేవాడిని కాపాడేది మంత్రం, గానం చేసేవాడిని కాపాడేది గాయత్రి, అమ్మవారు అంటున్నాం మనం. న్యాయంగా గాయత్రి అంటే అమ్మవారు కాదు. ఎందుకు కాదు? మంత్రం ఏముంది? మంత్రం చెప్పుకుంటాం కదా, తత్ సవితుః వరేణ్యం ధీమహి కదా. అదే భర్గః అనుకోండి. సవితుః వరేణ్యం భర్గః ధీమహి యః నః ధియః ప్రచోదయాత్. ఏమర్థం? సూర్యభగవానుని ఉత్తమ తేజస్సును ధ్యానం చేస్తున్నాను, ఆ తేజస్సు నాకు మంచి బుద్ధిని ఇవ్వాలి. ఇది మాత్రానికి అర్థం. ఎక్కడుంది అమ్మవారు ఇందులో? సూర్యభగవానుని తేజస్సును, ఉత్తమ తేజస్సును ధ్యానం చేస్తున్నాను. ఆ ఉత్తమ తేజస్సు, ఆ ఉత్తమ శక్తి, అదే అమ్మవారు అన్నాం మనం. ఆయన శక్తి కదా, సూర్యశక్తి. ఉత్తమ శక్తి నాకు మంచి బుద్ధిని కలిగించాలి. కాబట్టి సూర్యభగవానుని తేజస్సును, కాంతిని, శక్తిని ధ్యానం చేస్తున్నాం. మనకు వర్షం పడుతున్నప్పుడు సూర్యకిరణాలు నీళ్ళలో పడితే 5 రంగులు వస్తాయి, కొన్ని చోట్ల 7 వస్తాయి, ఎక్కువ వచ్చే 5 రంగులే. 5 రంగులే 5 ముఖాలు. మరి సూర్యభగవాని మధ్యన ఎవరుంటారు? ఆయన మధ్యన జేయస్వద సవితుర్మండల మధ్యవర్తి నారాయణ. సూర్యభగవాన్ మధ్యలో ఉండేది శ్రీమన్నారాయణుడే కదా. సవితుర్మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. అంటే ఎవరి మంత్రం అది? నారాయణుని మంత్రం. తేజస్సు ఎవరు? నారాయణుడు. మన బుద్ధి మార్చేది ఎవరు? నారాయణుడు. ఆయన నారాయణుడు, మనం నరులం కదా. మనకు ఆయనకు మధ్యన 5 ఉంటాయి. మనం తెలుసుకోవలసినవి 5. ఏమిటది? మనము ఎవరిని చేరాలో, ఆ భగవంతుడంటే ఏమిటి? 1. భగవంతుణ్ణి చేరే మనమంటే ఏమిటి? 2. భగవంతుణ్ణి చేరటానికి ఉపాయం ఏమిటి? 3. భగవంతుణ్ణి చేరితే కలిగే ఫలితం ఏమిటి? 4. ఇవన్నీ తెలిసి కూడా భగవంతుణ్ణి ఎందుకు చేరటం లేదు? అడ్డేమిటి? 5. ఈ 5 ముఖాలు. దీన్ని శాస్త్రంలో అర్ధపంచకం అంటారు. అంటే 5 విషయాలు. భగవంతుడు అంటే పరమాత్మ, జీవాత్మ, ఉపాయము, ఫలము, విరోధము, ప్రతిబంధకం. తెలిసింది కదా. పరమాత్మ, జీవాత్మ, ఉపాయము, ఫలము, ప్రతిబంధకం. ఈ 5 తెలుసుకుంటే పరమాత్మను చేరుతాం మనం. ఈ 5 ముఖాలు. ఇవే 5 రంగులు. ముక్త, ముత్యం అంటే మోక్షం, ఫలం. విద్రుమ అది ఉపాయం. హేమ పరమాత్మ. నీల అడ్డం. ధవళము మన యొక్క స్వరూపం. ఈ ప్రకారంగా 5 పంచతత్వాలే గాయత్రీదేవి యొక్క పంచముఖాలు. దీన్ని తెలుసుకొని గాయత్రి తెలుసుకొని ఆరాధించండి.